లచ్చ ఖర్చైనా పర్లేదు కానీ మా పక్క రూమ్ వాడికి మాత్రం తొక్క తీసేస్తాను ఇవాళ. ఇది చేసే పనికి ఎక్కడ గుండె ఆగిపోద్ది అన్న భయం పట్టుకుంది నాకైతే. వాడు ఏం చేసాడంటే చెప్తే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసండి. ఎంత బుర్ర తక్కువ చూడండి, ఇంట్లో కిరోసిన్ వాళ్ళకి పోసి బయటికి స్మెల్ రాకుండా గుడ్డడ్డం పెట్టాడు గుమ్మానికి. వీడికి ఒంటి శుభ్రం ఇంటి శుభ్రం ఎక్కువైపోయి రూమ్ నిండా మొత్తం నల్లులు పట్టేసినాయి. వీడు రూమ్ చూస్తా ఉంటే మన ఇంటి గేదెల పాకనేమనిపించింది నాకైతే. అంత దరిద్రంగా ఉంది. అసలే 3 రోజుల నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయి ఎక్కడేం తగలపడిపోతే అన్న భయంతో ఉంటే వీడు మాత్రం కొంప నిండా కిరోసిన్ ఉంపేసి వెళ్ళిపోయాడు. ఇండియాలో అయితే పెట్రోల్ అయినా కిరోసిన్ అయినా డీజిల్ అయినా కల్తీ ఉంటది, ఇక్కడ మాత్రం ఎందులోనూ కల్తీ ఉండదు. ఆ రూమ్ లో నల్లులు చంపుకోవడం కోసం కిరోసిన్ పోసాడో మా ప్రాణాలు తెత్త కిరోసిన్ పోసాడో నాకైతే అర్థం కాలేదు. మా అమ్మకి వీడికి ప్రతిరోజు ఈ లైట్ కోసం అయితే గొడవ జరుగుతూ ఉంటది. లైట్ వేయడం వల్ల వేడి ఎక్కువైపోతుందా అని అంటే వాడంటాడు, లేదు సొమ్మ బయట వేడి ఉండడం వల్ల ఇక్కడ అలా అనిపిస్తుంది నీకు అని అంటాడు. వాడి మాటలు విని విని చిరాకు వచ్చేసి మా అమ్మ చిచ్చి నువ్వు ఎదవ్వా అనుకుని లోపలికి వచ్చేద్ది. వీడు చేసే పని వల్ల నాకు 3 రోజుల నుంచి ఆ కిరోసిన్ కాబట్టి పడక ముక్కులోంచి బ్లడ్ కూడా పడిపోతుంది నాకు. మంచోడు అంటే ఏదో మంచమెక్కి చూపించాడు అంటే అలాగుంది వీడితో పని. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. బాయ్.